ఎక్కడా తగ్గని పరిస్థితి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే తీరు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా నేతలు ఎక్కడా తగ్గట్లేదు, మాజీ మంత్రులు. ఎందుకంటే రెగ్యులర్గా మనం మాట్లాడుకునే అంశం ఆర్కే రోజా గారండి, మాజీ మంత్రి గారు. ఆవిడ మాట్లాడినన్ని ప్రెస్ మీట్లు ఎవడో మాట్లాడలేదేమో వైఎస్ఆర్సీపీలోని. ఆమెను ఐరన్ లేడీ అని కూడా అంటుంటారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, బయట వాళ్ళు కూడా. ఎందుకంటే అంత స్ట్రాంగ్ అని, నేను వేరే అర్థంతో ఆవిడ ఏదో తక్కువ చేయాలని అంటలేదు. సో మళ్ళీ రోజా గారు మొదలుపెట్టారు. ఏం మొదలుపెట్టారు? కూటమి నేతలపై విమర్శలు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు బాలకృష్ణ గారిని కూడా ఇందులో కలిపారు. ఈవిడ బాగా వైరల్ అవుతుంది. అది పవన్కు ఓటేసి ప్రజలు బాధపడుతున్నారట, పవన్ కళ్యాణ్కి ఓటేసి. మరి ఏ అర్జీలు రోజా గారి దగ్గరికి వచ్చినాయి అన్నది చూడాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా? వాళ్ళు ఏమంటున్నారు, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు అరెస్టులు చేస్తున్నప్పుడు పరిస్థితి ఏంటి తల్లి అంటున్నారు. ఇక సూపర్ 6పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు. నేను చేస్తే తప్పు, పవన్ బాలయ్య చేస్తే కరెక్టా? మరి ఈవిడ చేస్తే తప్పు ఏంటో, వాళ్ళిద్దరూ చేసింది ఏంటో సినిమాల గురించి ఏదో చెప్పాలనుకుంటున్నట్టున్నారు. పవన్ బాలయ్య ప్రజాసేవ, అసెంబ్లీ హాజరు ఎంత చేస్తారో చూస్తాం అంటున్నారు ఆవిడ. ప్రజాసేవ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా సేవలు చేశారు, కౌలు రైతుల దగ్గర నుంచి. అవన్నీ కూడా మరి రోజా గారికి కనిపించలేదో వినిపించలేదో. అక్కడి నుంచే కదా ఆయన మీద కోపం పెంచుకున్నారు. ఈయనేంటి మధ్యలో దూరుతున్నాడు, ఏదేదో గెలుకుతున్నాడు, మనం ఇబ్బంది పడిపోతామని. ఏదొచ్చినా సరే ముందు నేను ఉంటాను అంటాడు కదా ఆయన. మరి ప్రజాసేవ ఏం చేస్తున్నారు అంటారు. మరి అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తారో చూస్తాం. అసలు అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ వెళితేనే కదా ఎవరన్నా ఏమన్నా చూడడానికి. టీవీలో చూసి అసెంబ్లీ చూసుకోవడానికి ఏముంటుంది? ఆ పరిస్థితి మరి ఎందుకు తీసుకొస్తున్నాడు? ఒక 2 బయటలు ఉన్నాయి, చాలా హీట్లో ఆవిడ మాట్లాడుతున్నారు. ఒకసారి ప్లే చేయండి అమ్మా. అవి వచ్చి ఊగిపోవటం కాదు, ఈరోజు నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి కాదు నీకు ఓట్లు ఇచ్చింది. ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లు ఎక్కి ఎంజాయ్ చేయడానికి కాదు నీకు ఓట్లు వేసింది. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీయాలి, సరిదిద్దాలి అండ్ సక్రమంగా ప్రజలకి మంచి చేసే విధంగా నువ్వు నడుచుకోవాలి. కానీ నీ నియోజకవర్గం పిఠాపురంలో అమ్మాయిని రేప్ చేసినా పట్టించుకో, రైతుకి యూరియా దొరక్క ఎండల్లో వాళ్ళు నించొని రోజుల తరబడి ఏడుస్తుంటే పట్టించుకో. ఇదే పిఠాపురంలో నిరుద్యోగులకి ఉద్యోగం ఇవ్వకపోయినా, నిరుద్యోగ భృతి ఇవ్వకపోయినా పట్టించుకో. నీ ప్యాకేజ్ కరెక్ట్గా నీకు ఇస్తే చాలు. ఒక హెలికాప్టర్ కొనిచ్చేశాడు, ఇంకా ఎక్కి తిరుక్కుంటూ ఉంటున్నావు. అంతేగాని ఏ రోజైనా రాష్ట్ర ప్రజల గురించి, రైతుల గురించి, మహిళల గురించి ఆలోచిస్తున్నావా? వాటి గురించి ఎప్పుడైనా మాట్లాడుతున్నావా? ఈ 17 మెడికల్ కాలేజీలు అమ్మకానికి పెడితే కనీసం బుర్రున్న ఎవరైనా కూడా దానికి మద్దతు తెలుపుతారా? కానీ నువ్వు కూర్చొని తల ఆడిస్తున్నావు అంటే ఈరోజు రాష్ట్ర ప్రజలు నీకు ఓటేసినందుకు సిగ్గుపడుతున్నారన్న విషయాన్ని కూడా తెలుసు. ఇదండి రోజా గారు ఏం చెప్పినా చాలా అద్భుతంగా చెప్తారు, తనదైన స్టైల్లో హావభావాలతోటి. ఆయనకు ఒక హెలికాప్టర్ కొనేసి ఇచ్చారట. మరి ఆ బిల్లు ఎవరి దగ్గర ఉన్నాయో చూడాలి. ప్రభుత్వం కొనేసి ఇచ్చిందా, చంద్రబాబు నాయుడు గారు కొనేసి ఇచ్చారా, లేకపోతే 21కి 21 100% స్ట్రైక్ రేట్ వచ్చిందని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా కానీ గిఫ్ట్ ఇచ్చారా? ఇలాంటి మాటలు మాట్లాడితేనే కదా ఆయన అప్పుడు చెప్పు తీసింది. ఎందుకు అనవసరమైన అంశాలన్నీ కూడాని? వచ్చి 14 నెలలు అయింది, తప్పులు చేస్తే విమర్శించండి. జగన్మోహన్ రెడ్డి గారు కారులో ప్రయాణించారండి ఆయన సీఎంగా ఉన్నప్పుడు. ఈయన కూడా డిప్యూటీ సీఎం కదా. సరే అప్పుడైతే 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు కాబట్టి ఎవరికి ఏం వల్ల తెలియదేమో, ఇక్కడ ఉన్నవాడు ఒకడే కదా. అందుకని ఆయనకి ఇస్తున్నారేమో, తిరుగుతున్నారేమో. మన హయాంలో ఏం జరిగింది అన్నది మర్చిపోతే ఎలా? ఇది నెటిజన్లు మాట్లాడుతున్నది, మేమంటున్నది కాదు. సరే పిఠాపురాన్ని ఏం చేసావు, పిఠాపురంలో ఏం చూసావు అంటున్నారు. నగరంలో ఏం చేసావు రోజమ్మా, ఎందుకు ఓడిపోయావమ్మా అని వాళ్ళు అంటున్నారు. మరి నగర పరిస్థితి ఏంటి? పిఠాపురం అన్నప్పుడు మన నగర కూడా మాట్లాడుకోవాలి కదా. మనం గెలిచాం కదా అక్కడ. ఏం ఉద్ధరించేశారని, ఎందుకు ఇంత దారుణంగా ఓడిపోయారని. ఒకరిని అండం ఎందుకు, మనం అనిపించుకోవడం ఎందుకు?
నేను ఆ సందర్భం కూడా ఆవిడ తీసుకురాలేదు, ఆ బయటలన్నీ ఎందుకు లేదు ఇంత లాంగ్ అని. ఇంకో అంశం ఏంటంటే ప్రజాసేవ ఇదే అని చెప్పి బాలయ్య వాళ్ళు చేస్తే తప్ప ఇవి జబర్దస్త్ కోసం ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. చేసుకోండి, మీరు ఎవడొద్దన్నాడు మిమ్మల్ని నటించొద్దన్నారా? మిమ్మల్ని నటిగా ఎప్పుడు కూడా ఆదరించే వాళ్ళు ఉంటారు. అది మీరు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా, తెలుగుదేశంలో పార్టీలో ఉన్నప్పుడు ఆదరించారు, వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఆదరించారు. చెరపకరా చెడేవు నువ్వు అంటే వాళ్ళు 100 అంటారు. అసలే పవర్లో ఉన్నారు. ఆయన తల ఊపుతున్నాడు, ఇంకోటి ఊపుతున్నాడు. ఎందుకు ఈ మాటలన్నీ అనవసరమైన ప్రస్తావనలు? సమస్యలు ఏం లేవా? ఉన్నాయా ఆంధ్రప్రదేశ్లోని? లేకపోతే ఈ ముచ్చట్లు మనం పెట్టుకోవచ్చు. సమస్యలు ఉన్నప్పుడు దాని మీద కదా మనం మాట్లాడాలి. రైతులకు ఇబ్బంది అవుతుందో, ఎరువులకు ఇబ్బంది అవుతుందో, లేకపోతే మెడికల్ కాలేజీల కోసం, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి వైరల్ అయ్యే వీడియోలు పట్టుకుండి దానికి ఒక 4 మాటలు జోడించి ఇష్టం వచ్చినట్లుగా మళ్ళీ వాళ్ళని రెచ్చగొట్టి, ఇప్పుడైతే ఆయన చెప్పులు తీసే పరిస్థితి ఉంటాడు, బాధ్యతాయుతమైన ఆ కేడర్లో ఉన్నాడు కాబట్టి ఇప్పుడేం తీయడేమో. అదే కదా ఇంతవరకు తీసుకొచ్చింది, ఆ ముప్పే కదా. 164 సీట్లు రావడానికి కారణం ఏంటి? అప్పుడు ఈ గెలికిడే, ఈ రెచ్చగొట్టడమే. ప్యాకేజ్ స్టార్ అని మళ్ళీ మొదలుపెట్టారు. ఇంతకుముందులా కాదు కదా, వాళ్ళు పవర్లో లేకపోవడం కాదు, ఎవడికెవడు ప్యాకేజ్ ఇచ్చాడరా అని అడుగుతున్నాడు ఆయన. నిరూపించండి దమ్ముంటేని. అది కదా చేయాల్సింది మనం. మీరు అధికారంలో ఉన్నప్పుడు నిరూపించలేకపోయారు, ఇప్పుడు అసలు నిరూపించలేరు. ఎవడికి ఆయనే నేను షూటింగ్లు చేసుకుంటున్నాను రా బాబు, నా డబ్బు తీసుకొచ్చి ప్రజలకు ఇస్తున్నాను, నా దగ్గర ఎంతే ఉంటున్నది, ఆ ఉన్నది కూడా నేను పంచి పెడుతున్నాను, నాకు అదే ఆధారం, నాకు అదే జీవితం, నాకు అదే బతుకు, ఆ రకంగా నేను ఉంటాను అని ఆయన అంటే ఆయన ప్యాకేజ్ తీసుకుంటున్నాడు. ఎక్కడున్నాయి ప్యాకేజ్వి? నిరూపించవచ్చు కదా. మీరు అధికారంలో ఉన్నప్పుడు నిరూపిస్తే అసలు అద్భుతంగా ఉంది కదా మీకు. మళ్ళీ ప్యాకేజ్ స్టారు, మళ్ళీ ఈ భార్యలు కూడా తీసుకొస్తారు. ఒకటి అయిపోయింది, ఒకటి మొదలుపెట్టారు, రెండోది కూడా మొదలు పెడతారు. రెండోది కూడా మొదలు పెడితే వాళ్ళు ఏ కేసులో వేస్తాడు ఎవడో కాలినోడు, తీసుకెళ్ళి లోపల పడేస్తారు. అవసరమా ఇదంతాని? మరి రోజా గారి మాటలకి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, మరి ఏం చేయబోతున్నారో, నగర అంశాలనో లేకపోతే ఆవిడ ఆడదాం ఆంధ్రానో, అది కూడా దగ్గర పడిపోయింది అంటున్నారు. సో ఏ కాన్ఫిడెన్స్ తోటి మళ్ళీ వీళ్ళు మొదలు పెట్టారు? వాళ్ళు మంచితనాన్ని చూసా, లేకపోతే వీళ్ళు నిజంగా తప్పులు చేయలేదా? ఇక మరో అంశాలకు వస్తే, అయోషా మీరా తల్లిదండ్రులకు సిబిఐ కోర్టు నోటీసులండి. విచారణకు వ్యక్తిగతంగా రావాలని ఆదేశం. కోర్టు పంపిన నోటీసులు తిరస్కరించిన అయోషా కుటుంబ సభ్యులు. ఇక అమరావతి అసాధ్యం అంటున్న సజ్జల గారు. అమరావతి అసలు అసాధ్యం, మళ్ళీ 3 రాజధానులు అన్నారు, మళ్ళీ ఇప్పుడు అమరావతి అసాధ్యం అంటున్నారు. గుంటూరు